ఎపిసోడ్ లో ఇంకా కార్తీక్ అయితే ఎస్ఐ కూతురు కాపాడటం, దాంతో కార్తీక్ ఎస్ఐతో ఈసారి మా పాప అని నాకు తెలియదు ఎస్ఐ గారు, తనను ఇప్పుడేం పర్లేదు అనేసి ఇంకా వైద్యం అయితే చేయించడానికి పాప డాడీ మా ఫ్రెండ్ అని చెప్పాను అనేసి చెప్తాడు కార్తీక్. వచ్చేసి ఆయన కూతురు ఆసుపత్రి వెళ్తే ఏ తండ్రికైనా పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు, ఎందుకంటే మీ కూతురు లాగానే నాకు ఒక కూతురు ఉంది, మీరేం కంగారు పడకండి అని చెబుతూ ఉంటాడు అనమాట కార్తీక్. వచ్చేసి అయితే ఎస్ఐ ఉండేసి చాలా కృతజ్ఞతలతో థ్యాంక్ యూ వచ్చి అయితే చెప్తాడు, నీ రుణం జీవితాంతం గుర్తు పెట్టుకునేలా చేస్తావు కార్తీక్ అనేసి అంటాడు, కన్నీళ్లతో చెప్తాడు అనమాట. ఎస్ఐ వచ్చేసి అలా జరిగిందని మాట మనం ఊహించింది కూడా ఇదే. మొత్తానికైతే ఎస్ఐ అయితే ఫ్లాష్ బ్యాక్ లో నుంచి బయటకు అయితే వస్తాడనమాట. ఇక ఎస్ఐ కారు డోర్ అయితే దగ్గరికే నిలబడి జోని చూస్తూ మనసులో అయితే కార్తీక్ నా కూతుర్ని నాకు ఇచ్చాడు, నేను కార్తీక్ కూతురు కోసం దీప గెలవాలి అనుకున్నాను, న్యాయాన్ని గెలిపించాను అనుకుంటూ అక్కడ ఉంటాడనమాట. ఇంక ఎస్ఐ వచ్చేసి అడిగేది మిమ్మల్ని ఎస్ఐ గారు, వాళ్ళు ఏం చేసి మంచి వాళ్ళు అయ్యారో చెప్పండి అంటుంది కోపంగా. ఇంకా జ్యోత్స్న వచ్చేసి కొన్ని ఎవరికి చెప్పాల్సిన పని లేదు, ముఖ్యంగా నీలాంటి వాళ్ళకు అనేసి ఇంకా ఎస్ఐ కారు తీసుకొని వెళ్ళిపోతాడనమాట. జో రగిలిపోతూ ఉంటుంది, ఎంత పొగర్రా నీకు, నువ్వు డబ్బుకి అమ్ముడు పోయావని చూస్తుంటే తెలుస్తుంది, తప్పించుకున్నానని పడిపోతూ ఉంటుంది దీప, నిన్ను మళ్ళీ జైలుకి పంపిస్తాను, ఈ గ్యాప్ లో పండగ చేసుకో, ఇదే నీకు చివరి ఆనందం అని రగిలిపోతుంది అనమాట. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ అయితే తెలుస్తుంది. మీకు నచ్చితే ఒక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.